హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు వచ్చిన ఆర్డర్ని నేను ఎలాగ మేనేజ్ చేస్తాను, అలాగే ఎలా చేస్తాను అనేది నేనైతే చూపిస్తానండి. ఇది 2 days బ్యాక్ వచ్చిన ఆర్డర్ అండి. ఆల్రెడీ ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ అనేసి, అలాగే ఒకే రోజు 6 or 7 ఆర్డర్స్ వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ అనేవి. అది కూడా ముందుగా అయితే అసలు చెప్పలేదండి వాళ్ళు. ఒక్కరోజు అంటే రేపు కావాలి అంటే ముందు రోజు నైట్ 9కి 8కి అలా చెప్పారనమాట. అండ్ సేమ్ రోజు మళ్ళీ వచ్చేసి పిస్తా చాక్లెట్స్ కూడా కావాలి అనేసి యాడ్ చేశారు. ఇంక 1 dayలో హడావడిగా చేయాల్సి వచ్చింది. అందులో కొత్త రెసిపీస్ నేను చూపించలేదు కాబట్టి ఇవి ఎలాగో వీడియో కూడా తీయాలి అనేసి, సో వీడియో కూడా తీశాను. సో అందుకనేసి అన్నీ ఒకే రోజు చేశాను కాబట్టి నేనైతే ఇలాగ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇంతకు ముందు అయితే చాలా టైం దొరికేదండి, హ్యాపీగా పడుకొని మూవీస్ చూస్తా పని అవ్వగానే అలా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ పని అయిపోతుంది. ఇంట్లో చూసుకోవాలి, అలాగే ఏమన్నా ఆర్డర్స్ ఉంటే ఆర్డర్స్ చేసుకోవాలి, వీడియోస్ చేయాలి, అలాగే ఇప్పుడు కొరియర్ ఒకటి చేస్తున్నాను కదా, కొరియర్ చేయాలి. ఇదంతా అసలు చాలా నిజంగా అసలు టైం కూడా కుదరట్లేదు, ఉండట్లేదు అనమాట. అంత హడావిడిగా రోజంతా గడిచిపోతూ ఉంది. అండ్ కొరియర్ అన్నాను కదా, ఇప్పటిదాకా నేను కొరియర్ మొత్తము దాదాపు 2 lakhs దాకా అయితే కొరియర్ అయితే చేశానండి. 2 lakhs మెటీరియల్స్ అయితే నేను నిన్ననే మొత్తం అయితే మేము కౌంట్ చేయడం జరిగింది. ఎంత చేశాను అసలు డబ్బులు ఏం తెలియట్లేదు, వస్తున్నాయి కానీ అసలు ఎంత ఖర్చు పెడుతున్నామో ఏమి అనేసి. సో నిన్నైతే కౌంట్ చేసాము, చేస్తే మొత్తం ఒక 2 lakhs దాకా మేమైతే మెటీరియల్స్ అనేవి సెండ్ చేస్తున్నాము. అసలు అనుకోలేదు, ఏదో 10,000 20,000 అన్నట్టు స్టార్ట్ అయ్యి అంత దూరం వెళ్ళింది. కొంతమంది అయితే చాక్లెట్స్ వీడియోస్ ఏమన్నా డిఫరెంట్ కనిపించినప్పుడు అవి పంపించడం నాకు సెండ్ చేస్తున్నారు అనమాట. అలాగే బాక్సెస్ కానీ ఏది కనిపించినా కానీ నాకు సెండ్ చేసి మరీ చెప్తున్నారు, అక్క ఇలా ట్రై చేయండి, అక్క అలా ట్రై చేయండి అనేసి. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఇంత గుర్తుపెట్టుకొని మీరు నా కోసంగా ఇట్లాగా సెండ్ చేయడం, లింక్స్ అనేవి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడము. ఇవి కేక్ చాక్లెట్స్ అండి. ఇవి కూడా నేను త్వరలో అయితే రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇవన్నీ వీడియో షూట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవి బౌంటీ చాక్లెట్స్ అండి. ఇవి కూడా పోస్ట్ చేస్తానండి. చాలా సింపుల్గా మనమైతే ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా అనేసి. ఇంకొకటి నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టున్నానండి, మనకి ఎఫ్ఎస్ఏ కానీ ఇలాగ ఎలా తీసుకోవాలి అండ్ అవసరమా అనేసి. సో కానీ మళ్ళీ ఆ వీడియోస్ చూసారో లేదో, మేబీ న్యూ సబ్స్క్రైబర్స్ కూడా ఉండుంటారు కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మళ్ళీ అడుగుతున్నారు అనమాట. సో దానికోసం నేను చెప్తున్నానండి. ఏంటంటే మీరు ఓన్లీ స్మాల్ స్కేల్లో ఊరికే ఇంట్లో వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే జిఎస్టీ కానీ ఎఫ్ఎస్ఏ కానీ ఈ రెండు కూడా ఏం అవసరం లేదండి. మీరు నార్మల్గా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో అంటే ఇంకొంచెం బాగా చేస్తున్నారు, ఆన్లైన్లో పెట్టుకోవాలి, లేదు మీరు షాప్స్లో ఏమన్నా ఇవ్వాలి, అలాంటప్పుడైతే జిఎస్టీ అండ్ ఎఫ్ఎస్ఏ ఖచ్చితంగా తీసుకోవాలండి. జిఎస్టీ తీసుకున్నా లేకపోయినా ఎఫ్ఎస్ఏ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు షాప్స్కి ఇవ్వాలన్నా కానీ జిఎస్టీ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఇవ్వాలి అంటే జిఎస్టీ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారండి, మీ వల్ల మేము ఇట్లాగా నేర్చుకున్నాం అక్క, హోమ్మేడ్ చాక్లెట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. కొంతమంది అయితే సెల్లింగ్ కూడా చేస్తూ చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అక్క అని కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి వింటుంటే. ఇంకొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేసి ఇంట్లో వరకు చేసుకుంటూ పిల్లలకి చేసి పెట్టుకుంటూ, అలాగే బర్త్డేస్ ఏమన్నా వచ్చినప్పుడు చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగున్నాయండి. చాక్లెట్స్ పిక్చర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను కదా. ఇంకొకటి ఆర్డర్స్ అండి. ఆర్డర్ కావాలన్న వాళ్ళు ఒక 3-4 days బ్యాక్ నాకు చెప్పాలండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు అప్పటికప్పుడు అనుకొని వెంటనే నాకు ఫోన్ చేసి నాకు ఒక్క రోజులో కావాలి, 2 daysలో కావాలి, ఇట్లా మా పిల్లల బర్త్డే ఉందనేసి మ్యాక్సిమం అందరూ కూడా సేమ్ ఇలానే చెప్తున్నారు. ఇలా అయితే కొంచెం కష్టం అండి, ఎందుకంటే నేను వెళ్ళి తీసుకొచ్చి మీకు సెండ్ చేయాలి కదా, అన్నీ ఒక్కోసారి ఉంటాయి ఇంట్లో, ఒక్కోసారి ఉండవు. సో అలాంటప్పుడు కష్టం అయిపోతుంది. సో మ్యాక్సిమం మీరు ఒక 1 week ముందుగా చెప్పండి, అప్పుడైతే నేను కొంచెం స్పీడ్ లేకుండా నాకు బాగుంటుంది పంపించడానికి. ఇంకొంతమంది మెటీరియల్స్ లింక్స్ అడుగుతున్నారండి, కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు మేబీ, వాళ్ళు కూడా నేను చూస్తే తెలుస్తుంది కదా, సో దానికోసం చెప్తున్నాను. ఇవైతే నేను ఏది కూడా ఆన్లైన్లో ఒక్కటి కూడా నేను బై చేయలేదండి, అన్నీ కూడా నేను డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని షాప్స్లోనే తీసుకుంటాను. మ్యాక్సిమం అన్నీ ఆన్లైన్లో ఒక్కటి కూడా తీసుకోను, ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఆన్లైన్లో, మోల్డ్స్ కానీ ఏదైనా కానీ మనకి. సో దానికోసంగా నేనైతే షాప్స్లోనే తీసుకుంటానండి, మాకు అవైలబుల్ ఉంది కాబట్టి. ఇంకొంతమంది అక్క హెల్త్ జాగ్రత్త అని కూడా మెసేజెస్ పంపుతూ ఉంటారు, చాలా ఆలోచించి మరీ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.
ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, మీ చాక్లెట్స్ చూస్తుంటే మాకు తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనేసి. అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు, మాకు పంపించండి, కొరియర్ చేయండి అనేసి. నెక్స్ట్ ఇవైతే పిస్తా చాక్లెట్స్ అండి. ఇవి కూడా మళ్ళీ ఆర్డర్ వచ్చిందనమాట. సో ఇవి కూడా ఇలాగా ప్రిపేర్ చేశాను. ఇవి ఆల్రెడీ షూట్ చేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ అయితే షూట్ చేయలేదండి, జస్ట్ ఇలాగా ప్యాక్ చేసేది మాత్రము చూపిస్తున్నాను. ఇలాగైతే మొత్తం అన్నీ కూడా నేను ప్యాక్ చేసేసి పంపించాను. ఆల్రెడీ వీడియోస్లో నేను వీటి కాస్ట్లు అన్నీ కూడా చెప్తానండి, ఇప్పుడైతే నేనేం మెన్షన్ చేయట్లేదు. అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సెల్లింగ్ పర్పస్ కాబట్టి నేను డీటెయిల్డ్గా అయితే అన్నీ కూడాను చెప్తాను. మా కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ కానీ అలాగే తెలిసిన ఫ్రెండ్స్ కానీ మ్యాక్సిమం అందరూ అండి మెసేజ్లు పెడుతుంటారు, ఏ రెసిపీ చేసినా కానీ చాలా బాగా చేసావు, అలాగే మాకు తినాలనిపిస్తుంది, మాకు పంపించండి అనేసి. అందరికీ ఓకే ఓకే అని చెప్తూ ఉంటాను అనమాట. ఈసారి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా నేను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర న్యూగా ఏమన్నా ఐడియాస్ ఉన్నా కానీ ఈ సెల్లింగ్ పర్పస్ లేదా చాక్లెట్స్ ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ఏమన్నా థాట్స్ అనేవి ఉంటే నాతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే నాకు యూజ్ అవుతుంది అండ్ ఇంకో నలుగురికి కూడా యూజ్ అవుతుంది. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.